గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్స్ లైవ్. మీరు ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? అయితే హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో మనకి వివరించడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ క్రిస్టినా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఆర్థరైటిస్ కి సంబంధించి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు కూడా నేరుగా డాక్టర్ తో మాట్లాడొచ్చు. హలో అండి. హలో. అసలు మెయిన్ గా ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆర్థరైటిస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద జాయింట్ డిసార్డర్ చెప్పొచ్చు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్స్ అంటే కీళ్ళ వాతం అంటే కీళ్ళ ఎప్పుడు వాతం కానీ లేకుంటే ఎక్కువ స్వెల్లింగ్ రావడం ఉంటే దానికి మనం ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే దానికి మనం ఆర్థరైటిస్ అని గుర్తుపెడతాం. సో ఆర్థరైటిస్ అంటే దీంతో పాటు మనం చూడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చూస్తున్నాం. సో పెయిన్ ఆర్థరైటిస్ నుంచి పెయిన్ కీళ్ళ వాతం నుంచి వచ్చే పెయిన్కి మనము అథ్రాలజీ అని ఒక టర్మ్ యూజ్ చేస్తాం. సో కామన్గా చూడంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ ఇన్ ద జనరేషన్ అని చెప్పచ్చు. ఎందుకు ముందు ఎల్డర్లీ ఏజ్లో పీపుల్ మనం ఎక్కువ చూసేవాళ్ళు, బట్ నవ్ డేస్ ఏమైందంటే జీవనశైలి చాలా మారిపోయింది. సో ఈవెన్ ద యంగర్ ఏజ్లో కూడా ఇంకా మిడిల్ ఏజ్లో కూడా మనం ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా మనం చూస్తుంటాం. అయితే అసలు ఆర్థరైటిస్ ఎన్ని టైప్స్ ఉంటాయి మొత్తం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే ఆర్థరైటిస్ మనం ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫౌండేషన్ చూడంటే మోర్ దెన్ 100 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. బట్ కామన్గా మన క్లినిక్ ప్రాక్టీస్లో మనము విల్ సీ ఆల్మోస్ట్ ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం చూస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ డీజనరేటివ్ ఆర్థరైటిస్ మనం చెప్తాం దీనికి. సో ఇంకొకటి రుమటైడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ మనం దీనికి ఇంకొక వర్డ్ చెప్తాము. సో దీంతో పాటు ఇంకా మనం చూడంటే మెటబాలిక్ ఆర్థరైటిస్ మనం చూడంటే గౌటీ ఆర్థరైటిస్ కామన్గా మనం చూస్తుంటాం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడు బాడీ లోపల కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ అయిన తర్వాత, ప్యూరిన్స్ ఎక్కువ రిలీజ్ అయిన తర్వాత ఒకటి ఎక్స్క్రీషన్ చాలా ఇబ్బంది నుంచి కొంచెం యూరిక్ యాసిడ్ బాడీ లోపల కొన్ని ఆగిపోతే దానికి ఏమవుతుంటే మనం మెటబాలిక్ ఆర్థరైటిస్ అంటాము. సో దీంతో పాటు ఇంకా బాడీ లోపల కొన్ని చిన్న ఏమైనా ఇన్ఫెక్షన్స్ లేకుంటే వైరస్ కానీ లేకుంటే బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ అలా ఏమైనా వస్తే కూడా మనం దాంతోపాటు కూడా కీళ్ళ కొంచెం వాతం రావడం అని నొప్పులు రావడం దానికి మనము సెప్టిక్ ఆర్థరైటిస్ అలాగా మనం గుర్తు చేస్తుంటాం. సో దీంతో పాటు ఇంకా మనం చూడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే మనము ఆస్టియోఆర్థరైటిస్ మనం గురించి మాట్లాడుకోవచ్చు. సో ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ వెరీ కామన్ నవేడేస్. ఎందుకంటే ఇంతకుముందు దీనిలో మనం ఇంకా క్లాసిఫికేషన్ చేయాలంటే 2 టైప్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం దీనికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఇంకా సెకండరీ. సో ప్రైమరీ మనం చూడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏమవుతుంటే ఇట్ ఈస్ మెయిన్లీ కన్సర్న్ టు ద ఏజ్. మనం యూజేజ్ చూడంటే ఓవర్ ద ఏజ్ ఆఫ్ 55 మనం చూస్తుంటాం. సో 55 ఏజ్ అయిన తర్వాత ఏమవుతుంటే బోన్స్ అండ్లో ఉన్న కార్టిలేజ్ మొత్తం ఒక జెల్ మెటీరియల్ ఉంటుంది. సో అది కొంచెం చాలా అరుగుదలు గురి అయిన తర్వాత ఏమవుతుంటే తీవ్రంగా ఒకటి జాయింట్స్ కొట్టుకోవడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఎండ్ ఆఫ్ ద బోన్స్ విల్ రబ్ ఈచ్ అదర్. సో దెన్ వాట్ విల్ హ్యాపన్ ఇస్ దట్ దెర్ ఇస్ సివియర్ పెయిన్, అంటే తీవ్రంగా పెయిన్ రావడం కానీ, స్టిఫ్నెస్ రావడం కానీ, వాతం రావడం కానీ, పెయిన్ కానీ, టెండర్నెస్ కానీ ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ మనము ఆస్టియోఆర్థరైటిస్ చూస్తుంటాం. సో దీంతో పాటు మనం ఇంకా చూడండి సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇండ్యూస్డ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైమరీ మనం చూడంటే కామన్గా ఇట్ ఈస్ ఫర్ ద ఏజ్ రిలేటెడ్, బట్ ఇన్ సెకండరీ ఇట్ మే బి డ్యూ టు సమ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే మనం దానిలో రిపీటెడ్గా ట్రామా ఇంజురీస్ కానీ ఆన్ ద సేమ్ జాయింట్. అంటే మనం కామన్గా దీనికి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. దానిలో మనం ఎక్కువ ఎందుకంటే రిపీటెడ్గా వాళ్ళకి సివియర్గా ఒకటే జాయింట్ మీద ఎక్కువ దెబ్బ తగిలితే అక్కడ తీవ్రంగా ఒక ట్రామా అవడం దాంతోపాటు కొంచెం కార్టిలేజ్ అండ్ జెల్ మెటీరియల్ మొత్తం తొందరగా అరుగుదల గురి అవుతుంటారు. సో దిస్ కెన్ బి హ్యాపెన్ ఎనీ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కూడా ఇది అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీంతోపాటు మనం నోవేడేస్ చాలా కామన్గా అంటే ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం చెప్పొచ్చు సెకండరీ ఆర్థరైటిస్కి. ఎందుకంటే దీనిలో మొత్తం అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్సెస్ వెయిట్ అయిన తర్వాత లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మీద చాలా తీవ్రంగా ప్రెషర్ పడుతుంటుంది. సో ఎక్కువ ఒత్తిడి పడిన తర్వాత ఏమవుతుంటే దానిలో మనం పెయిన్స్ లేకుంటే కార్టిలేజ్ మొత్తం డీజనరేషన్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు పిల్లలు కూడా మనం కామన్గా ఈ మధ్య ఎక్కువ చూస్తాం బికాస్ ఆఫ్ ద ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ చెప్పొచ్చు. మనం లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ అయిపోయింది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకుంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న దాంతో తీవ్రంగా ఒకటి వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎప్పుడు ఎక్సెస్ వెయిట్ అయిన తర్వాత సివియర్గా దాని డైరెక్ట్ ప్రెషర్ అంటే మొత్తం ఒక నీ జాయింట్స్ కానీ హిప్ జాయింట్స్ కానీ ఇంకొకటి యాంకిల్ జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడిన తర్వాత అక్కడ తీవ్రంగా ఒకటి జాయింట్స్ పెయిన్ స్టార్ట్ అవ్వే అవకాశం, మేము కార్టిలేజ్ డీజనరేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా దీంతోపాటు ఇంకా మనం చూడంటే పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్లో కూడా ఒకటి కాంప్లికేషన్ మనం జాయింట్ పెయిన్స్ చూసుకుంటాం. ఎందుకంటే థైరాయిడ్ లోపల కొంచెం హైపోథైరాయిడిజం పేషెంట్ మనం కామన్గా చూడంటే దోస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హైపోథైరాయిడ్ లాంగ్ టైమ్గా చాలా ఒకటి క్రానిక్ టైమ్ సఫర్ అవుతుంటే ఏమవుతుంటే ఫ్యూచర్గా వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్ అంటే జాయింట్ పెయిన్స్, తీవ్రంగా జాయింట్ పెయిన్స్ రావడం కానీ లేకుంటే హైపర్ థైరాయిడిజం మనం ఆస్టియోపోరోసిస్ కూడా కండిషన్ చూస్తుంటాం. ఎందుకంటే ఓ ద ఏజ్ అంటే ఫీమేల్లో మనం కామన్గా చూడంటే ఓ ద ఏజ్ ఆఫ్ 40+ అయితే కూడా కొంచెం సివియర్గా కొంచెం అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం చాలా తక్కువ అవుతుంటుంది బాడీ లోపల. సో దీనికి ఏమవుతుంటే కొంచెం సివియర్గా పెయిన్ రావడం కానీ
ఇలాగ మనం ఆస్టియోపోరోసిస్ని గురి చేస్తుంటాం. సో దీంతో పాటు డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద కండిషన్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ పేషెంట్ కూడా చాలా ఓవర్ వెయిట్గా ఉంటే ఇలాగ టైప్ 2 డయాబెటీస్ మనం కామన్గా చూడండి, ఓవర్ వెయిట్ ఉన్న దానికి కూడా కొంచెం కాంప్లికేషన్స్ మనము ఒకటి జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా ఒకటి ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇప్పుడు మనము ఈ మధ్య కాలం మిడిల్ ఏజ్లో మనం ఎక్కువ చూస్తుంటాం. సో వృత్తిపరంగా చూడండి, ఆక్యుపేషన్ టైప్ సైడ్ చూడండి, దోస్ వర్కింగ్ ఫర్ లాంగర్ టైమ్స్ అంటే చాలా సిట్టింగ్ అవర్స్ కానీ లేకపోతే స్టాండింగ్ అవర్స్ అవ్వచ్చు. ఇఫ్ దే వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 10 అవర్స్ అలా వర్క్ చేస్తే ఒకటే పోస్చర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోలేకపోతే, ఒకటి ఇంప్రాపర్గా పోస్చర్ మెయింటైన్ చేసుకుంటే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ మొత్తం స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడిన తర్వాత దానికి కొంచెం ఇక్కడ డిస్క్ బల్జీ కానీ లేకుంటే సర్వికల్ స్పాండిలోసిస్ కానీ దాంతోపాటు లంబర్ స్పాండిలోసిస్ కానీ ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ మనం ఎక్కువ చూస్తుంటాం. సో ఆస్టియోఆర్థరైటిస్ మనం ఇంకా ఓన్లీ బిగ్గర్ జాయింట్స్ విల్ బి ఎఫెక్టెడ్ అంటే లైక్ షోల్డర్ జాయింట్స్ అవ్వచ్చు, ఇంకా నీ జాయింట్స్ అవ్వచ్చు, హిప్ జాయింట్స్ అవ్వచ్చు, యాంకిల్ జాయింట్స్ అవ్వచ్చు, ఎల్బో జాయింట్స్ అవ్వచ్చు, ఇలాంటి కొంచెం బిగ్గర్ జాయింట్స్ దీనిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ మనం ఇంకా వేరే దానిలో చూడంటే ఈవెన్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఇన్ దన్ స్పైన్ ఆల్సో. స్పైన్లో కూడా మనం చూడంటే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నెక్, సర్వైకల్ రీజన్ మనం మెడ భాగంలో చూస్తుంటాం. దాంతోపాటు ఇంకా నడు కూడా కొంచెం బ్యాక్ పెయిన్లో మనం చూస్తుంటాం. సో దీన్ని ఏమవుతుంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే మన సర్వైకల్ పెయిన్ ఎక్కువ స్టార్ట్ అయితే కొంతమందికి ఏమవుతుంటే పోస్చర్స్ ఎవరు చేంజ్ చేయరు, లైక్ లాంగ్ టైమ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్. సో దానికి ఏమవుతుంటే మొత్తం తీవ్రంగా ఒకటి సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే అక్కడ కూడా కార్టిలేజ్ అనేది మొత్తం డిస్క్ అనేది కొంచెం తీవ్రంగా ఒకటి అరుగుదల గురి అయిన తర్వాత కూడా చుట్టూ ఉన్న నర్వ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడిన తర్వాత ఏమవుతుంటే అక్కడ తీవ్రంగా పెయిన్ పాకడం జరుగుతుంటుంది. దాంతోపాటు లేకుంటే తీవ్రంగా తిమ్మిలు రావడం కానీ, దాంతోపాటు ఇంకా ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే మొత్తం ఒకటి మెడ భాగం నుంచి మొత్తం ఒకటి చేయి వేలు కానీ అలా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనికి మనము ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నెక్ సర్వైకల్ రీజన్ అని చెప్పొచ్చు. ఇంకా దీంతోపాటు ఇంకా కింద భాగం మనం చూడండి ఈవెన్ బ్యాక్ ఆల్సో లంబర్ ఆస్టియోఆర్థరైటిస్ మనం స్పైన్ కూడా చూడొచ్చు. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళు జర్నీ ఎవరు ఎక్కువ చేస్తుంటారు, సో లైక్ డ్రైవింగ్ కానీ లేకుంటే కొంచెం టైలరింగ్ వల్ల ఇంకా వృత్తిపరంగా చూడంటే దోస్ వాజ్ సిట్టింగ్ ఫర్ లాంగర్ అవర్స్, దానిలో కూడా మనం ఇక్కడ లంబర్ పెయిన్ అంటే నడుము నొప్పి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం ఆస్టియోఆర్థరైటిస్ కింద తీసుకుంటాం, ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఆస్టియోఆర్థరైటిస్ చూడొచ్చు. సో మనం ఇంకా సెకండ్లీ చూడంటే రిమేటెడ్ ఆర్థరైటిస్ మనం ఇంకా దట్ ఈస్ వన్ ఆఫ్ డిఫరెంట్ టైప్. అంటే దీనిలో ఏమవుతుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో మనం చూడంటే ఇట్ ఈస్ రిమేటెడ్ ఆర్థరైటిస్ కానీ లేకుంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ ఇలాగే కొన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఇవన్నీ. సో రిమేటెడ్ ఆర్థరైటిస్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిస్ట్రక్టివ్ ఆర్థరైటిస్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ కండిషన్ వేర్ అవర్ దీనిలో ఏమవుతుంటే మన బాడీ మన ఓన్గా కొన్ని యాంటీబయాటిక్స్ని ప్రిపేర్ చేసుకుని మొత్తం జాయింట్ క్యాప్సుల్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంటారు, జాయింట్ ఎరోజన్ అవ్వడం కానీ లేకుంటే తీవ్రంగా జాయింట్ లోపల కొంచెం వాతం రావడం కానీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పొచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్ లో ఉన్నారు వరుణ్ గారు కరీంనగర్ నుంచి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి వరుణ్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ తో మాట్లాడండి. ఓకే మేడం, నమస్కారం మేడం. చెప్పండి మేడం. నమస్తే, నా పేరు వరుణ్ మేడం. మేడం నాకు స్పైన్ కు D4D8 దగ్గర టీబీ వచ్చింది మేడం. ఓకే. అయితే నేను 14 months నుంచి మెడిసిన్ వాడుతున్నాను మేడం, ఆర్సినెక్స్. ఓకే. ఆర్సినెక్స్ మెడిసిన్ వాడుతున్నాను. నీమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది, అంటే ఆపరేషన్ ఏం జరగలేదు. ఒక 4 months బెడ్ రెస్ట్ తీసుకున్నాను, ఒక 4 months బ్రేస్ పెట్టుకున్నాను మేడం. ఓకే. అయితే పడుకున్నప్పుడు కొన్ని నొప్పి వస్తుంది మేడం. ఒక 2-3 కిలోమీటర్ నడుస్తున్నాను, కూర్చుంటాను, లేస్తున్నాను, అంత పనులు నా పనులు నేను చేసుకుంటున్నాను. పడుకున్నప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఓకే, ఫైన్ అండి. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు అదే మీకు మొత్తం హిస్టరీ చెప్పేస్తున్నారు కదా, సో దానిలో మనకి టీబీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారంటారు. సో ఇట్ ఇస్ వెరీ గుడ్ అండి, ఎందుకంటే ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇది ఒక స్పైన్ని కొంచెం డిస్ట్రక్షన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫాస్ట్గా ఇది బ్యాక్టీరియా మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీంతోపాటు మీరు ఆల్రెడీ ఒక కోర్స్ వాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండి. మొత్తం ఒక కోర్స్ వాడండి, వాడిన తర్వాత ప్యారలల్గా మీరు ఏమవుతుంటే హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ ఎలా అంటే కొన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా చాలా సేఫ్ మెడిసిన్స్ మీకు అందుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ టీబీ అంటే మీకు చాలా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో ఉంటుంది. సో లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్కి మనం మెడిసిన్స్తో కొంచెం మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంటాం. సో ఎవ్రీ మంత్ మీరు ఒక ఫాలోఅప్ విజిట్స్ అయితే ఉంటే మన దగ్గర ఒకటి ప్రాపర్గా ఒకటి రెగ్యులర్ ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి, ప్లాన్ ట్రీట్మెంట్ మన దగ్గర హోమియో కేర్లో ఉంటుంది. సో రెగ్యులర్గా మీ మెడికేషన్స్ వాడుకోతే ఏమవుతుంటే
కొంత సమయం తర్వాత మీకు కొంచెం బాడీలో కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం బూస్టప్ అయిన తర్వాత ఈ ఫర్దర్గా కాంప్లికేషన్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ అది కొంచెం మీకు చాలా ఈ చిన్న వయసు కాబట్టి కాంప్లికేషన్స్ మనం ఇప్పుడే అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఒక కోర్స్ వాడండి. వరంగల్ అంటారు మీరు, హనుమకొండలో కూడా మన హోమ్ కేర్ బ్రాంచ్ ఉంది. సో మీరు అక్కడ వెళ్ళి కన్సల్ట్ అవుతే రిపోర్ట్స్ అనేది తీసుకుని ఒకసారి వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ అవ్వండి. కన్సల్టేషన్లో మీకు డాక్టర్స్ మొత్తం ఒక మీ కేసుని మొత్తం ఒక డీటెయిల్గా స్టడీ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఇవ్వగలుగుతుంది. సో రెగ్యులర్గా మెడికేషన్స్ వాడితే ఏమవుతుంటే పూర్తిగా ఒక కోర్స్ మన దగ్గర ఉంటుంది. హోమికేర్లో వీ హ్యావ్ వెరీ వెల్ ప్లాన్ ట్రీట్మెంట్ మెడిసిన్స్తో పాటు కొన్ని డైట్ చార్ట్స్, ఇంకా దాంతోపాటు మనం ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ షీట్స్ కూడా ఇస్తాం. సో రెగ్యులర్గా ఇవన్నీ వాడుకుంటే మీకు ఎలాంటి ఫ్యూచర్లో కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎలా అవసరం ఉండదు. సో రెగ్యులర్ కోర్స్ ఒక 2 to 3 years కోర్స్ అయితే మీరు వాడాల్సి ఉంటుంది. ఒకసారి మన హోమికేర్ బ్రాంచ్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అవుతే డాక్టర్స్ మీకు ఖచ్చితంగా పరిష్కారం ఇస్తారు. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా ఆర్థరైటిస్లో ఎలాంటి లక్షణాలను మనం చూడొచ్చు అంటారు? కామన్గా పెయిన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. పెయిన్ ఆర్థరాలజియం, దానికి మనకు ఆర్థరాలజియం వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. సో టైప్స్ ఆఫ్ పెయిన్ మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆస్టియోఆర్థరైటిస్ మనం చూడంటే ఏజ్ రిలేటెడ్ చూడంటే ఇట్స్ వెరీ డైలీ యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పెయిన్ దాంతోపాటు స్టిఫ్నెస్ ఎక్కువ, ఎందుకంటే జాయింట్స్ మొబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ పేషెంట్ విల్ ఫీల్ వెరీ డిఫికల్ట్ టు డూ ఎవ్రీడే యాక్టివిటీస్ కూడా చేయలేకపోతుంటారు. సో ఫీమేల్ ఏమన్నా మెడ భాగాల కొంచెం ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే కూడా కొంచెం ఎవ్రీథింగ్ లైక్ డైలీ యాక్టివిటీస్ కానీ, లేకుంటే మూవింగ్ కానీ, లేకుంటే స్లీపింగ్ కానీ, ఇలాంటి కొన్ని పోస్చర్స్ కూడా చాలా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో దీంతోపాటు కొంచెం అఫెక్టెడ్ జాయింట్స్ మీద కొంచెం వార్మ్త్ ఫీలింగ్ ఉంటుంది. సో రెడ్నెస్ కానీ, లేకుంటే వార్మ్ ఫీలింగ్, టెండర్నెస్ అంటే పెయిన్ఫుల్ వెన్ డే టచ్, అంటే ఒక టచ్ చేసిన తర్వాత చాలా తీవ్రంగా వాళ్ళకి వాతం ఉంటే చాలా సివియర్గా పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ సమ్ పీపుల్ ఆస్టియోఆర్థరైటిస్ మనం ఎర్లీగా సిమ్టమ్స్ చూడంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళ మనం చూడంటే క్రాకింగ్ సౌండ్స్ వస్తుంటాయి. కొంచెం స్టెప్స్ అది ఎక్కితే కానీ, లేకుంటే కొంచెం లాంగ్ టైం వాక్ చేస్తే కానీ వాళ్ళకి ఏమవుతుంది జాయింట్స్ మధ్యలో కొంచెం పెయిన్, అంటే బికాస్ ఆఫ్ ద రబ్బింగ్ ఆఫ్ ద బోన్ అని, లేకుంటే కార్టిలేజ్ కొంచెం డీజెన్షన్ స్టార్ట్ అయితే ఏమవుతుంటే ఒకటి క్రాకింగ్ టైప్ ఆఫ్ పెయిన్ మనం ఎక్కువ మనం పేషెంట్లో కొంచెం సెన్సేషన్ చూస్తుంటాం. సో సౌండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా వేరేది మనం చూడంటే దిస్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం వేరే డిఫరెంట్గా సిమ్టమ్స్ ఉంటాయి. దానిలో ఏమవుతుంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్. అంటే దీనిలో ఓన్లీ యాంటీబయాటిక్స్ మొత్తం జాయింట్ క్యాప్సిల్ని డ్యామేజ్ చేసిన తర్వాత దీనిలో మధ్య ఓన్లీ జాయింట్స్ కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వేరే మన బాడీ లోపల వేరే ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవ్వే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు చాలా సివియర్గా వాతం అంటే మన బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, ఇంకా దాంతోపాటు ఐస్ కానీ, స్కిన్ కానీ, ఇలాంటి వేరియస్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ కూడా దీంతోపాటు ఎఫెక్ట్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం ఒకటి పెయిన్స్ అంటే ఓన్లీ జాయింట్స్ సీమిత కాకుండా ఇంకా వేరే ఆర్గన్స్ కూడా, మేజర్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీనిలో కొన్ని రోగ లక్షణం మనం వేరే ఉంటాయి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే పేషెంట్స్ విల్ వెరీ ఫెటిగ్నెస్, అంటే ఫెటిగ్ అంటే చాలా తీవ్రంగా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అగ్రివేషన్ ఎక్కువ ఉంటుంది రుమటాయిడ్ పేషెంట్స్. ఎందుకంటే దీనిలో మనం ఈవెన్ జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటే కాక, లేకుంటే సిబ్లింగ్స్ ఉంటే కాక, నెక్స్ట్ వచ్చే ఈవెన్ చిన్న పిల్లల్లో మనం ఎక్కువ చూస్తాం. మనం దీని గురించి కంటిన్యూ చేద్దాం. కాలర్ లైన్ లో ఉన్నారు నాగేశ్వరరావు గారు విజయనగరం నుంచి. హలో అండి. హలో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. ఓకే అండి నాగేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ తో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్తే అమ్మ డాక్టర్ గారు. చెప్పండి. మా కుడికాలు పాదం మీద, ఓకే, పాదం మీద గుంపు ఉంటది కదమ్మా. ఓకే. గుంపు పక్కనే మొత్తం చుట్టూ వాపు వస్తుందమ్మా. ఓకే. నేను డయాబెటిక్ పేషెంట్ ని. ఓకే. వాపుకి టాబ్లెట్స్ వేస్తానమ్మా. ఓకే. టాబ్లెట్స్ వేస్తే బాగానే ఉంటుందమ్మా. ఓకే. టాబ్లెట్ కానీ అయిపోయిన తర్వాత వాపు ఎక్కువ వస్తుందమ్మా. ఫైన్ అండి. పెయిన్స్, నొప్పులు ఉంటాయండి మీకు అక్కడ? నొప్పులు ఉందా? నొప్పెట్లేదమ్మా, నొప్పెట్లేదు. ఓకే. సో చాలా వేరియస్ కాజెస్ ఉండొచ్చు అండి. డయాబెటీస్ ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు. సో దాని మీకు అంటే యాంకిల్ ఎడిమా వచ్చే అది ఉందని చెప్తున్నారు. సో దానిలో వాతం ఉంటే కూడా పెయిన్ ఏం లేదంటున్నారు. సో కాబట్టి చాలా ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ మీకు డయాబెటీస్ సఫర్ అవుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండి షుగర్ లెవెల్స్ కూడా కరెక్ట్గా చెక్ చేయించుకొని, ఇంకా ఒకసారి కిడ్నీ ప్రొఫైల్ ఒకటి, రీనల్ ప్రొఫైల్ ఒకటి చేయించుకోండి. ఎందుకంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి. దానిలో కూడా ఏమైనా మీకు క్రియేటిన్ లెవెల్స్ కొన్ని ఎక్కువ తక్కువ కూడా ఇలా కొంచెం వాతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఇవన్నీ టెస్ట్ చేయించుకోండి సార్. చేయించుకున్న తర్వాత కూడా మీకు ఎలాంటి రిలీఫ్ లేకపోతే కూడా మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే మీ ఏజ్కి అయితే చాలా సేఫ్, ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోకేర్లో. సో రెగ్యులర్గా ఒక కోర్స్ వాడితే కూడా మీ డయాబెటీస్ చెప్తున్నా, డయాబెటీస్ కూడా చాలా మంచి మెడిసిన్స్ మన హోమియోకేర్లో అందుతుంది. సో రెగ్యులర్గా ఒక కోర్స్ వాడితే మీకు మొత్తం మీకు డైట్ చార్ట్స్ కానీ, దాంతోపాటు ఎక్సర్సైజ్ చార్ట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ మీకు ఇవ్వగలుగుతుంది. సో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ మీరు బయట రావచ్చండి. ఒక్కసారి మన హోమియోకేర్ బ్రాంచ్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అవుతే దీనికి డాక్టర్స్ ఖచ్చితంగా ఏదైనా పరిష్కారం ఇస్తారు.
ఓకే, నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు విజయవాడ నుంచి. హలో లక్ష్మి గారు. చెప్పండి. ఎడంకాలు బాగా నొప్పండి, మోకాలు. ఓకే కూర్చుంటే పైకి లగలేనండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండమ్మా మీకు నొప్పి? అండి ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు నొప్పి? దగ్గర దగ్గర 2 నెలలు పట్టండి. ఓకే, సో బాగా ఏంటో ఇక్కడ వాసినట్టుగాను కూర్చుని పైకి లగలేనండి. ఓకే మధ్య బాగా ఎక్కువైపోయింది 4 రోజులు బట్టి. ఓకే, నడుం భాగం నుంచి కింద ఏమీ లేదండి, మోకాలు ఒకటి. ఓకే ఓకే ఫైన్ అండి. ఎంత వయసు ఉంటారు? అదే వయసు ఎంత ఉంటారు మీరు? అండి వయసు ఏజ్ 36-37 ఉంటుందండి. వెయిట్ ఎంత ఉంటారు? బరువు ఎంత ఉంటారు? బరువు ఉంటానండి 50 పైన ఉంటాను. ఓకే, సో ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తారండి? వాకింగ్ అని ఇలా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తారా? 80 ఉంటానండి, 80-85 ఉంటాను. ఓకే, కొన్ని వాకింగ్ అలాంటి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే మీకు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇంకా వేరే విటమిన్స్ కూడా అట్లా అడిగేస్తేనే బాగా ఎక్కువ అవుతుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు, ఎందుకంటే చాలా సీవియర్ పెయిన్ చెప్తున్నాం కాబట్టి ఒకటి కంపల్సరీ ఒకటి సిటీ స్కాన్ అలాంటిది ఏమైనా తీసుకోండి, లేకుంటే ఎంఆర్ఐ స్పైన్ తీసుకోండి. ఒకసారి మీకు ప్రాబ్లమ్స్ ఏముంది కనుక్కోవాలా. సో లోపల మీకు ఏమైనా లిగమెంట్ పెయిన్ ఉందా, లేకుంటే జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా తీవ్రంగా, లేకుంటే ఏమైనా వాటర్ ఏమైనా ఉన్నాయా, అదే కొంచెం మనం తెలుసుకోవచ్చు. సో రెగ్యులర్గా టెస్ట్ అనేది కొంచెం ఒకసారి చేయించుకోండి అమ్మా. చేయించుకున్న తర్వాత ప్రాపర్గా ఒక డయాగ్నోస్ మీకు తెలిసిన తర్వాత ట్రీట్మెంట్గా మీకు తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మీకు చాలా పెయిన్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఇవన్నీ మెడిసిన్స్ మీరు దీనికి కూడా మంచి మెడిసిన్స్ హోమియోపతిలో మీకు అందుతుంది. మీరు మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, వాడాలనుకుంటే మన హోమియో కేర్ బ్రాంచ్ వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయని. అయితే ప్రతి ఒక్క ఆర్థరైటిస్ కి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయంటారా, లేదంటే డిఫరెంట్ గా ఉంటాయా? డిఫరెంట్ ఉండేది, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎందుకంటే డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. దీనికి రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేషెంట్ వెరీ వీక్, అంటే చాలా ఎందుకంటే తీవ్రంగా ఎర్లీ మార్నింగ్ ఎగ్రివేషన్ ఉంటుంది. ఎందుకు పేషెంట్ లేవగానే బెడ్ నుంచి కూడా కింద తగిలిపోతుంటారు, అంతా సివియర్ పెయిన్స్ ఉంటాయి. ఇంకా రిమేటెడ్ ఆర్థరైటిస్ మనం ఒక క్యారెక్టరిస్టిక్స్ అంటే సిమెట్రికల్ పెయిన్స్ టైప్ ఉంటాయి, ఎందుకంటే రెండు రిస్ట్ జాయింట్స్ కానీ, రెండు చేయి వేలు కానీ, ఇలాగా ఎల్బో జాయింట్స్ కానీ, ఇలా కొన్ని అన్ని 2 to పేర్ జాయింట్స్ కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఫిమేల్స్ దేఫర్ యాక్టెడ్, లేకుంటే చిన్న పిల్లలు కూడా దీంతో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి మనము జూనైల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అంటాము. సో చిన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీనిలో ఏమవుతుంటే చాలా లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంటుంది ఎప్పుడు పిల్లలకి కానీ, లేకుంటే పెద్దవాళ్ళకి ఎవరికి రిమేటెడ్ ఉంటుంది వాళ్ళకి లో గ్రేడ్ ఫీవర్. ఇంకా చాలా సివియర్గా వెయిట్ లాస్ అవుతుంటారు పేషెంట్, ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ అపెటైట్ ఉంటుంది, చాలా తొందరగా కలిసిపోవడం కానీ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో దే విల్ బి వెరీ అంటే ఏమన్నా మీ అనీమిక్ కండిషన్స్ కూడా మనం ఫీమేల్స్ చూడాలంటే దే విల్ బి వెరీ, ఎందుకంటే హెచ్బీలో చాలా ఉంటుంది, ఎందుకంటే తినలేకపోతుంటారు. సో పేషెంట్ చాలా తొందరగా కలిసిపోవడం కానీ, చాలా సివియర్గా పెయిన్ ఉంటాయి. చాలా కొంతమంది ఫీమేల్స్ మనం ఎక్కువ చూడాలంటే దే విల్ గో ఇంటూ డిప్రెషన్ ఆల్సో. అలాంటి కొంచెం సిమ్టమ్స్ కూడా మనం రిమేటెడ్ ఆర్థరైటిస్ చూస్తాము. దీంతో పాటు ఇంకా వేరే చూడంటే మెటబాలిక్ ఆర్థరైటిస్, అంటే మనం దీనిలో గౌటీ ఆర్థరైటిస్ మనం తీసుకోవచ్చు, ఎందుకంటే గౌటీ ఆర్థరైటిస్ ఈ మధ్యకాలం మనం ఎక్కువ చూస్తుంటాం, ఎందుకంటే దీనిలో నవేడేస్ అంటే చాలా ఇట్ ఈస్ మెయిన్లీ ఎఫెక్టెడ్ ఇన్ మేల్స్. మనం ఫీమేల్స్తో పాటు ఎక్కువ మనం చూడంటే జనరేషన్ మేల్ జనరల్లో మనం ఎక్కువ చూస్తాం, బికాజ్ ఆఫ్ ద ఇంప్రాపర్ హ్యాబిట్స్ మనం చెప్పొచ్చు. స్మోకింగ్ కానీ, లేకుంటే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కానీ అలాంటి కొంచెం ఎక్కువ, లేకుంటే ప్రిజర్వేటివ్ మీట్స్ కానీ, ఇలాగా ఎక్కువ రెడ్ మీట్ అలా తీసుకుంటే, బీర్ తాగితే కూడా ఇలాంటి కొన్ని ఏమవుతుంది బాడీ లోపల కొన్ని యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ చాలా తీవ్రంగా ప్యూరిన్స్ మొత్తం ఎక్కువ ప్రొడక్షన్ అయిన తర్వాత కొంతమందికి ఏమవుతుంటే కిడ్నీస్ నుంచి చాలా ఎక్స్క్రెషన్ చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడే ఏమవుతుంది యూరిక్ యాసిడ్ మొత్తం ముడిపోయిన తర్వాత బాడీ లోపల చిన్న చిన్నగా గడ్డలాగా క్రిస్టల్స్ టైప్ ఫామ్ అయిన తర్వాత జాయింట్స్ లోపల, అంటే చిన్న చేయి వేలు కానీ, చేయి కాలు వేలు కానీ అలా మొత్తం మధ్యలో కొంచెం చిన్నగా స్పైకీ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ ఫార్మేషన్ అయిన తర్వాత అక్కడ తీవ్రంగా పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే అసలు ఆర్థరైటిస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటారు? సో డిపెండ్స్ అండి. నౌడేస్ ఏమందంటే ఇట్స్ ఆల్మోస్ట్ హెరిడిటీ టెండెన్సీ కూడా మనం చెప్పొచ్చు, ఎందుకంటే హెరిడిటీ టెండెన్సీ ఏమైనా చూడంటే ఎల్డర్లీ ఏజ్ నుంచి ఆల్రెడీ పేరెంట్స్గా ఉంటే, లేకుంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎక్కువ ఉంటుంది. సో రిమేటెడ్ ఆర్థరైటిస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో జెనెటిక్ అని చెప్పొచ్చు. ఇంకా సెకండరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం చెప్పాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ జీవనశైలి మారిపోయింది. సో థైరాయిడ్ హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటాయి, లేకుంటే దాంతోపాటు ఇంకా వేరే ఒబేసిటీ ఎక్కువ రీజన్ ఉంటాయి, ఇలాంటి కొంచెం స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉంటే కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అయితే ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ అనేది ఏజ్లో ఎక్కువ అటెంప్ట్ అవుతుంది అంటారు? ఆస్టియోఆర్థరైటిస్ మనం చూడంటే కామన్గా ఓవర్ ద ఏజ్ ఆఫ్ 55 మనం చెప్పొచ్చు. బట్ నవేడేస్ ఏమైంది జీవనశైలి చాలా మారిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మనం లేకుంటే స్పోర్ట్స్లో ఎవ్రీ ట్రామా కానీ, ఇన్ఫెక్షన్ కానీ అలా ఉంటే కూడా కొంచెం ఏ ఏజ్లో కూడా దీనికి ఉండదు. సో ఎనీ వన్ కెన్ గెట్. విమెన్స్ మనం చూడంటే ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 మనం చూస్తుంటాం.
సో ఇంకా వేరే చూడాలంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది చూడండి చిన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం చూడంటే ఎర్లీగా మనము చిన్న పిల్ల జూనియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, దానికి కూడా దానిలో కూడా పిల్లలు కూడా మనం ఎక్కువ చూడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇంకా పీపుల్ హు ఆర్ హ్యావింగ్ వెరీ వీకర్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే చాలా బాడీ వీక్ అయిన తర్వాత ఏమవుతుందంటే తొందరగా బాడీ డిసీజ్ అనేది కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు విశ్వనాథ్ గారు కర్నూలు నుంచి. హలో అండి. ఓకే, కాల్ కట్ అయిపోయింది. సో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే వీటన్నిటికీ బాగుంటుంది అంటారు ఆర్థరైటిస్కి ముఖ్యంగా? సో హోమియోపతిలో అయితే హోమియోకేర్ అయితే వీ హ్యావ్ వెరీ వెల్ ప్లాన్ ట్రీట్మెంట్ ఫర్ ఆర్థరైటిస్ అండి. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ ఆర్థరైటిస్ అయ్యారు. సో చాలా మంది ఈవెన్ ఏజ్ పీపుల్ కానీ లేకుంటే మిడిల్ ఏజ్ కానీ లేకుంటే ఇలాగా. సో ఇట్ డిపెండ్స్ పేషెంట్ మన దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే డయాగ్నోజ్ అయిన తర్వాత సిటీ స్కాన్ కానీ కొన్ని మనం ఇన్వెస్టిగేషన్ పేషెంట్స్ చూడాలంటే ఎక్స్రే నార్మల్గా అరుగుదల గురి అయిన తర్వాత అంటే డిజెన్షన్ ఆర్థరైటిస్ ఉంటే కూడా దాన్ని మనం ఎక్స్రే కనుక్కోవచ్చు. సో లేకుంటే ఇక్కడ డీపర్గా మనం వెళ్ళాలంటే సిటీ స్కాన్ కానీ లేకుంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ మనం చేస్తుంటాము. సో దీంతోపాటు ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ మనం కనుక్కోవాలంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఒక టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటాయి ఇవన్నీ. ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ ఏఎన్ఏ టెస్ట్ కానీ దాంతోపాటు సిఆర్పి లెవెల్స్ కానీ సిబిపి ఇంకా ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ మనం బాడీ లోపల ఎంత మట్టికి ఇన్ఫెక్షన్ ఉంది మనం చూసుకొని ఇవన్నీ ఇటువంటి టెస్ట్ చేపిస్తుంటాం. సో ఇంకా గౌటీ ఆర్థరైటిస్ పేషెంట్కి అయితే మనం సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనం చూస్తుంటాం. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఏమవుతుంటే దీనిలో ఏదైనా వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక డయాగ్నోస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాపర్గా ఒకటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ పేషెంట్ మనం ఇస్తుంటే దాంతోపాటు కొన్ని డైట్ చార్ట్స్ ఇంకా ఎక్సర్సైజ్ చార్ట్స్ మనం ఇస్తుంటే రెగ్యులర్గా ఫాలో అప్ వస్తే పేషెంట్ చాలా మంచికి దీంతో పాటు బయట వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా మంది పేషెంట్ మన హోమియోకేర్లో సక్సెస్ పేషెంట్స్ ఉన్నారు. ఓకే, రఘు గారు జమ్మికుంట నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో అండి. అమ్మ ఏం లేదు, ఈ మోకాల దగ్గర బ్యాక్ సైడ్ నొప్పి. ఓకే, రఘు గారు మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయిందండి. సో హోమియో కేర్ లో స్పెషల్ గా అంటే ఆర్థరైటిస్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంట? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్పాను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటి ప్రాపర్గా ఒకటి డయాగ్నోజ్ అయిన తర్వాత వీళ్ళు స్టార్ట్ ట్రీట్మెంట్. అంటే పేషెంట్స్ ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత దిల్ బిల్డప్ దర్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక 2-3 months వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే బాడీ కొంచెం చాలా లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలా పేషెంట్స్కి మనం ఎందుకంటే చాలా లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ పవర్ చాలా తగ్గిన తర్వాత మనకి దానికి మెడిసిన్స్తో పాటు మనం బాడీని బూస్టప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకా వాళ్ళ లైఫ్స్లో కూడా చేంజెస్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఈటింగ్ ప్రాబ్లమ్స్ అలాగే ఎపిటైట్ లాస్ ఉంటే వాళ్ళకి కొంచెం ఎపిటైట్ ట్రెజర్ మన మెడిసిన్స్ అయితే కొంచెం ఇచ్చిన తర్వాత మంచిగా ఆకలి అయిన తర్వాత కొంచెం ఫుడ్ తింటే కూడా కొంచెం ఎనర్జెటిక్ ఫీల్ అవుతుంటారు. సో దాంతోపాటు ఇంకా మనము కొన్ని డైట్ చార్ట్స్ పేషెంట్ కరెక్ట్గా ప్రాపర్గా డైట్ చార్ట్స్ చేస్తుంటాం. సో ఇంకా దీంతోపాటు ఇంకా మనము ఎక్సర్సైజ్ చార్ట్స్ కూడా. సో నీ జాయింట్స్ కానీ సర్వైకల్ పెయిన్ కానీ లేకుంటే బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ ఏముంటే కూడా వాళ్ళకి ప్రాపర్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం చెప్తుంటాం పేషెంట్స్. సో ఇవన్నీ డైట్ చార్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రెగ్యులర్గా డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వి డిసైడ్ అండ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఇంకా హోమియోకేర్లో అయితే వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మన పేషెంట్కి. ఎందుకంటే దీనిలో కాన్స్టిట్యూషన్ అంటే మానసిక ఇంకా శారీరక సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. సో ఈవెన్ పేషెంట్ సమ్టైమ్స్ ఏమో చాలా మెంటల్ స్ట్రెస్ అవుతే కూడా ఫిజికల్ సిమ్టమ్స్ చాలా చూపిస్తుంటారు. సో పెయిన్స్ రావడం, యాంగ్జైటీ లెవెల్స్ అవి కొంచెం ఎక్కువ ఉంటాడు. సో దాంతోపాటు మనము ఈవెన్ కొంతమంది పేషెంట్స్ ఆర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ పేషెంట్స్ కూడా మనము కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఇస్తుంటాం. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మనం ఎప్పుడు ఫాలో అప్ వస్తుంటారు. సో డాక్టర్స్ విల్ టేక్ స్పెషల్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. సో దీనిలో మనం కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఇస్తుంటాం. సో పీపుల్ ఆర్ వెరీ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉంటాయి. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా ఒకటి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ విల్ స్టార్ట్ రెస్పాండింగ్ అప్పుడు 2 to 3 months మెడిసిన్స్ వాడిన తర్వాత రెగ్యులర్గా మెడిసిన్ వాడిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 years కోర్స్ అలాగ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద అక్యూట్ ఆర్ క్రానిక్ కండిషన్ చూసి మనము పీరియడ్ డిసైడ్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, రఘు గారు జమ్మికుంట నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో అండి. మేడం, ఈ నా కుడి కాలు ఎడమ కాలు మోకాలు బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది మేడం. లేచి నడిచేసరికి నడవట్లేదు. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ మీకు నొప్పి? ఇది ఒక 4-5 months అవుతుంది మేడం. ఓకే, ఇలాంటి ఎక్స్రే కానీ లేకుంటే సిటీ స్కాన్ తీసారండి? మేడం ఆర్ఎస్ ఫ్యాక్టర్ చేపించినాం, గౌట్ ఆర్థరైటిస్ టెస్ట్, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అండ్ అవన్నీ ఎక్స్రే కూడా తీసాం మేడం. అయితే డాక్టర్ గారు ఒక 20 days మెడిసిన్స్ వాడమన్నారు. తర్వాత ఏదనేది డిసైడ్ చేద్దామని చెప్పారు మేడం. రుమటాయిడ్ ఆస్టియోఆర్థరైటిస్ కాదన్నారు. ఓకే, అది ఆయన ఈ 10 days అవుతుంది వాడుతానా, అసలు ఈ నొప్పి తగ్గట్లేదు మేడం. ఓకే, మోకాలకు బ్యాక్ సైడ్ వాపు ఉంటుంది. ఓకే. సో బాడీ వెయిట్ మీద అవుతుందా ఈ మధ్యకాలం ఎక్కువ? అంటే బాడీ వెయిట్ గెయిన్ అయిందా మీకు? వెయిట్ గెయిన్ అయ్యారా? జరిగింది మేడం. అదే
ఓకే. సో బికాస్ ఆ బాడీ వెయిట్ కూడా కొంచెం ఏమవుతుంది, మొత్తం ఒక కంట్రోల్లో మీకు నొప్పులు రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జాయింట్స్ సంబంధించి కాకుండా కూడా మీకు లిగమెంట్స్ కానీ టెండెన్స్ కానీ ఇంకా మసిల్ స్ప్రెయిన్ కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాపు ఉంది అంటారు కాబట్టి కొంచెం మసిల్ క్యాచ్ కానీ లేకుంటే లిగమెంట్ క్యాచ్ అది ఉంటుంది. సో కొన్నాళ్ళు మీరు మెడిసిన్స్ వాడితే తగ్గడం ఇంకా వచ్చే అవకాశం, ఎందుకంటే మీ ఎవ్రీడే యాక్టివిటీ చేస్తుంటారు. సో దాంతో పాటు బరువు ఇంకా పడిన తర్వాత ఆ జాయింట్స్ మీద మీకు అది లిగమెంట్స్ మీద ఎక్కువ ప్రెషర్ అయిన తర్వాత కొంచెం స్ప్రెయిన్ టైప్ ఆఫ్ ఫీలింగ్ మీకు అలాగ ఉంటుంటుంది. సో దీనికి కూడా కొంచెం మెడిసిన్స్ అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 6 months అలా కోర్స్ ఉంటుంది మా హోమియోపతిలో. మెడిసిన్స్ వాడిన తర్వాత ఏమవుతుంటే మీకు వెయిట్ రిడక్షన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వెయిట్ కూడా చాలా తగ్గాలండి. వెయిట్ తగ్గితే కూడా ఆటోమేటిక్గా కొంచెం బాడీ మీకు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్కువ ప్రెషర్ అయిన తర్వాత కింద మన జాయింట్స్ మీద ఎక్కువ భారం పడుతుంటుంది. సో దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రెగ్యులర్ వాకింగ్ అని లేకుంటే కొన్ని నీ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, అవన్నీ మీరు చేసుకుంటే దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందండి సార్. ఓకే డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్లో బేసిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది వాళ్ళకి? బేసిక్ అంటే మన దగ్గర బేసిక్ ఇలాగ అంత వర్డ్ ఏమి ఉండదండి. సో డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ కానీ, గౌటీ కానీ, సోరాటిక్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటివి ఇంకొంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే డిపెండ్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకుంటే మనం స్కాన్ కానీ ఏమైనా తీసిన తర్వాత మనం ఒక డయాగ్నోస్ కరెక్ట్ వస్తుంది. సో నార్మల్గా ఒకటి ఎర్లీగా స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్ ఇఫ్ దర్ వెరీ కేర్ఫుల్, అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏమవుతుంటే చాలా తొందరగా కోలుకుంటారు. లైక్ పేషెంట్స్ కూడా చాలా అక్యూట్ కండిషన్ అంటే ఒక 6 months 7 months వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. బట్ వన్స్ ఇట్ ఇస్ క్రానిక్ అంటే లాంగర్ టైంలో పేషెంట్ సఫర్ అయిన తర్వాత ఇట్ బికమ్స్, ఇఫ్ ఇట్ ఈస్ క్రానిక్ చాలా ఇయర్స్ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కూడా మనం చెప్తుంటాం. సో బాడీ కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా డౌన్ అయిన తర్వాత కొన్ని ఆర్థరైటిస్ మనం చూస్తుంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి కండిషన్స్ మనం చూస్తుంటాం. సో దీనికి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిన కానీ కొంచెం పెయిన్స్ ఎప్పుడు బాడీ లోపల స్టార్ట్ అవుతాయి, కీళ్ళలో కూడా వాతం కానీ లేకుంటే పెయిన్స్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6 weeks తర్వాత కూడా ఎక్కువ పెయిన్ అవుతాయి. దానికి ఖచ్చితంగా ఒకటి మెడికల్ కండిషన్ కావాలా. సో ఇట్ ఈస్ అన్ కాలింగ్ అని చెప్పుకోవచ్చు మనము మెడికల్ కండిషన్కి. లేకుంటే 6 weeks లోపల కూడా నార్మల్గా ఒకటి స్ప్రెయిన్ అలాగ ఉంటే లేకుంటే మసిల్ క్యాచ్ కానీ అలాంటి ఏమైనా ఉంటే కూడా అక్యూట్గా ఉంటే కూడా తగ్గిపోవడం అవకాశం ఎక్కువ. మెడిసిన్స్ నార్మల్గా ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటే కూడా దానికి తగ్గిపోవడం అవకాశం. బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. అంటే ఇవాళ ఏమైనా వాతం లేకుంటే చాలా అరుగుదల గురి అయిన తర్వాత లేకుంటే ఇలాగ ఇన్ఫెక్షన్ ఉంటే కానీ, ఇలా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే కానీ, చివరికి వాతం ఉంటే కానీ దీనికైతే మెడికల్ కండిషన్, మెడికల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో ఆఫ్టర్ ద 6 weeks ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గలేకపోతే కూడా దే హ్యావ్ టు గో ఫర్ సర్టన్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు చెప్పాను నేను, ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ, సిఆర్పి లెవెల్స్ కానీ, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ, సిబిపి లెవెల్స్ కానీ, దాంతోపాటు ఇంకా మనము ఎక్స్రే కానీ లేకుంటే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే దాంతోపాటు మనకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్గా టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం కనుక్కున్న తర్వాత అకార్డింగ్లీ ఆ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో అందుబాటులో ఉంది, మాతో పాటు మా కాలర్స్కి కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి డాక్టర్స్ లైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.